హలో నా మీ పేరు రాజు అండి. ప్రజెంట్ తెలంగాణలో 2 years అవుతుంది కాంగ్రెస్ వచ్చి. ఎలా అనిపిస్తుంది? వాళ్ళ పరిపాలన ఎలా ఉంది? డెవలప్మెంట్ ఎలా ఉంది? డెవలప్మెంట్ అంటే ఏం లేదు అసలుకి. కాంగ్రెస్ గవర్నమెంట్ చెత్త గవర్నమెంట్. ఎలాంటి డెవలప్మెంట్ చేస్తలేదు. ఉద్యోగావకాశాలు ఏమి ఇస్తలేదు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఇన్ని రోజులు ఆశ పెట్టి ఇప్పుడు ఇస్తలేదు. ప్రతి ఒక్క నిరుద్యోగి లైబ్రరీలో డబ్బులు లేక రూమ్లో ఉంటూ చాలా కష్టపడుతున్నాము. జాబ్లు వేస్తా అని చెప్పి ఇంకా ఇస్తలేరు వాళ్ళు. మరి 10 years బీఆర్ఎస్ పరిపాలన చూస్తారు, ఇప్పుడు కాంగ్రెస్ చూస్తారు. డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేస్తారు బ్రో ఆ పార్టీకి ఈ పార్టీకి? డిఫరెన్స్ అంటే కేసీఆర్ ఉన్నప్పుడే చాలా డెవలప్మెంట్ ఉండే. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చెత్త గవర్నమెంట్ ఏది లేదు. కానీ ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా బ్రో. అది వాళ్ళ అమాయకత్వం, అది వాళ్ళ గుడ్డి నమ్మకం అంతే. కాంగ్రెస్ తప్పని ఎవరు లేరు. ఏదో ఒక్కసారి గెలిచారు అంతే వాళ్ళపై ఛాన్స్తో. మళ్ళీ ఇంకోసారి వస్తే వాళ్ళు రాళ్ళు. సంక్షేమ పథకాలు ఇస్తున్నాము ప్రజలకు అంటున్నారు. తెల్ల రేషన్ కార్డులు ఇచ్చాము, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం అంటున్నారు. వారివి ఇంద్రమ్మ ఇల్లు అంటే అవి కూడా ఏదో 100లో ఒకటి ఇచ్చి అది కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని ఇస్తున్నారు. ఆ సంక్షేమ పథకాలు ఇవి లేవు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇంకా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందినాయి, కానీ ఇప్పుడైతే ఎవరికి కూడా అస్సలేవు, ఎవరికి కూడా అందలేవు. బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు నుండి కవిత గారు సపరేట్ అయిపోయి సపరేట్గా సొంతంగా పార్టీ పెట్టారు కదా బ్రో. దానివల్ల బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా? ఓట్ బ్యాంక్ తగ్గే అవకాశం ఏమన్నా? అసలు దానికి ఏం సంబంధం ఉండదు అసలుకి. కవిత విడిపోతే ఏముంది అసలుకి? కేసీఆర్కి ఉన్న ఫాలోయింగ్ తప్ప ఖచ్చితంగా గెలుస్తాడు. కవిత వల్ల దానివల్ల ఏం నష్టపోదు అసలు బీఆర్ఎస్ పార్టీకి. రీసెంట్గా చూసుకుంటే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ కానీ, కంటోన్మెంట్ కానీ, అలాగే పంచాయతీ రాజులో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి అంతగా ఏమీ గెలవలేదు అక్కడ. దానికి కారణం ఏమనుకోవచ్చు? కేసీఆర్ గారు బయటకు రాకపోవడం అనుకోవచ్చా? అలా ఏముంది, ప్రజెంట్ మన రాష్ట్రం నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఉప ఎన్నిక వచ్చినప్పుడు కాంగ్రెస్ గెలుస్తుంది. దానివల్ల ఏముంది? దాంట్లో కేసీఆర్ బయటకు వచ్చినా రాకపోయినా అలా ఏమి ఉండదు. సర్పంచ్ ఎలక్షన్ కూడా అదే. సర్పంచ్ ఉంచినప్పుడు ఊర్లో వాళ్ళు ఏం చెప్తారు? పైన ఉన్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఊరిని డెవలప్మెంట్ చేద్దామంటే ఖచ్చితంగా ఫండ్స్ రావని చెప్పి భయపట్టించి ఓట్లు ఇప్పించుకుంటారు. దానివల్ల సర్పంచ్ కూడా ఎక్కువ పర్సెంటేజ్ కాంగ్రెస్ ఖచ్చితంగా అనుకుంటున్నాను. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కదా, అందులో కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా కాంగ్రెస్ ఇది బీఆర్ఎస్ పార్టీ? బీఆర్ఎస్ ఏమో కానీ బీజేపీ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీకి ఎందుకంటే లాస్ట్ టైం కూడా బీజేపీ చాలానే సీట్లు వచ్చాయి. ఈసారి కూడా బీజేపీ ఫామ్లోకి వస్తుంది అనుకుంటున్నాము. నాకు తెలిసి బీఆర్ఎస్ కన్నా బీజేపీ వస్తే మంచిగా రాష్ట్రాన్ని డెవలప్మెంట్ అవుతుందని అనుకుంటున్నాను. ఓవరాల్గా ఏం చెప్తారు బ్రో? ఓవరాల్గా అంటే అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల ఏం యూజ్ లేదు తెలంగాణకు. ఒక టైంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఇంకా డెవలప్మెంట్ అయింది. నాకు తెలిసి అయితే బీజేపీ గవర్నమెంట్ వస్తే ఒకవేళ తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నాము. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.